ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. వైరా మాజీ ఎమ్మెల్యే లావుట్య రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అయితే పార్టీలో తగిన గుర్తింపు లేదని మనస్తాపంతో రాములు నాయక్ బీఆర్ఎస్ ను వీడారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం కూడా జరుగుతుంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైరా మాజీ ఎమ్మెల్యే లావుట్య రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. సో తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, ఏ పార్టీలో చేరుతారనే పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ లో అందిస్తారు. అయ్యప్ప. దీపిక, మరి కొద్ది క్షణాల క్రితమే వైరా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాములు నాయక్ రాజీనామా చేశారు. దానికి పార్టీలో సంబంధించిన సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదని కూడా ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేస్తూ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కూడా అధికార పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఇక్కడ ఎటువంటి స్పందన లేదు. గత కొద్ది కాలం కూడా తనకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సీటు ఆశించి బీఆర్ఎస్ పార్టీ నుండి సీటు ఆశించి భంగపడ్డాడు. ఆశించినప్పటికీ కూడా సీటు కూడా ఇవ్వకపోవడం కూడా తాను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్తిగా ఆ పోటీలో కూడా సహకరించాడు. ఏదైతే సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా ఇప్పటికి కూడా అయిష్టంగా ఉన్నారు. ఎవరికి కూడా పట్టించుకోపడింది కూడా ఆయన ఇప్పటికి కూడా ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కూడా ఆ వైరా మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా ప్రాధాన్యత దొరకట్లేదు. ఈ మధ్య కాలంలో కూడా ఎటువంటి కార్యక్రమాలకు కూడా ఆయనకి పిలవట్లేదు, ఆహ్వానం అందట్లేదు. గతంలో కూడా ఓడిపోవడం ప్రధాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాన్ని ఓడిపోవడానికి ముఖ్య నేతలు కూడా కారణం కూడా గతంలో కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో సంబంధించిన ముఖ్య నేతగా ఉన్న వ్యక్తి కూడా ఆయన అప్పటికి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానంతో అందించి ముఖ్యంగా గెలిచిన పరిస్థితి ఉంది. దీపిక. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.